పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రులోని ఈఈపై జరిగినటువంటి దాడిపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు స్పందించారు. దళిత శ్మశాన వాటికలో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉండి విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి విద్యుత్ శాఖ అధికారి ఏఈ శ్రీనివాసరాజుపై దాడికి పాల్పడ్డారు. ఏఈపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని, దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఉండి మండలంలో అక్కడ మరి గతంలో దళితులకు 40 సెంట్ల సుమారు 40 సెంట్ల భూమి శ్మశాన వాటికి కేటాయించడం జరిగింది. దాన్ని మరి అక్కడ స్థానికులు క్రిస్టియన్స్, ఎందుకంటే దళితులకి కేటాయించినప్పటికీ అక్కడ బరియల్ గ్రౌండ్ అంటే క్రిస్టియన్ సమాధులు నిర్మించడం జరిగింది. కేటాయింపు అయితే దళితులకి ఇచ్చింది. అంటే శ్మశానం నిర్మాణానికి, శ్మశానం పర్పసెస్కి వాడుకోవటానికి ఇచ్చింది అన్నది ఆ శాంక్షన్ ప్రకారం అర్థమవుతుంది. అది కాకుండా వారు అక్కడ ఉన్న 82 సెంట్ల భూమిని ఆక్రమించుకుని అంతా మాదే అంటూ ఒక 2-3 వారాలుగా అక్కడ ఆందోళన చేస్తున్నారు. మీకు ఇచ్చిన 40 సెంట్ల భూమి హిందూ శ్మశాన వాటికిగానే దళిత హిందువులకి ఇచ్చింది అయినప్పటికీ సరే, ఆ క్లారిఫికేషన్ని పక్కన పెడితే ఆ 40 సెంట్లు కాకుండా మరి ఇంకో 40 సెంట్లు ఆక్రమించి అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని తీసివేయాలని చెప్పి మాట్లాడటం సమంజసం.